హాయ్ అండి అందరికీ, నేను మీ అనూష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 23. ఏమైంది నవీ సార్ వాళ్ళ నాన్నగారికి అంది అమ్ములు కొంచెం అనుమానంగా. నీకు తెలియదా, నిన్న ఆఫీస్లో నందగోపాల్ గారు చెప్పారు, నవేంద్ర సార్ వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందంట మనం జాయిన్ అవ్వకముందు. ఇంకా రెస్ట్లోనే ఉన్నారంట. ఇప్పుడు సార్ కనిపిస్తే ఎలా ఉందో అడుగుదామని అనుకుంటున్నాం అంది సౌమ్య. నవీ సార్ వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయిందా, నాకు చెప్పనే లేదే అని చిన్నగా మనసులో కొనుక్కుంది అమ్ములు. ఆ మాటలు సౌమ్య జాను చెవులకు వినిపించి చిన్నగా నవ్వుకున్నారు. అమ్ములుకి కనిపించకుండా వినిపించకుండా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి బయటికి వచ్చిన వాళ్ళకి కార్తో దర్శనమిచ్చాడు నవీ పంపించిన డ్రైవర్. కార్లో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళారు అందరూ. ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య అత్తమ్మకి కొంచెం కంగారుగా అడిగింది కవిత. పర్లేదమ్మా, ఇంకో 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తారంట అన్నాడు నవీ. చక్రిని దగ్గరకు తీసుకొని ముద్దు చేస్తూ, ఇంకా నిన్ను చూడలేనేమో అనుకున్నా కన్నా అంటూ చక్రి నుదుటిని ప్రేమగా ముద్దాడింది సావిత్రి. అలా అనకండి అత్తమ్మ, మీరెప్పుడు మాతో సంతోషంగా ఉంటారు అంది కవిత. అవునమ్మా, కవిత నిజమే చెప్పింది, మీరెప్పుడు సంతోషంగా ఉంటారు, ఉండేలా చూసుకునే బాధ్యత నాది అన్నాడు నవి. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు సౌమ్య జాను. నో ఫార్మాలిటీస్, దిస్ ఈజ్ నాట్ ఏ ఆఫీస్ అని సౌమ్య జానుతో చెప్పి, వేర్ ఈజ్ మై టిఫిన్ బాక్స్ అన్నాడు అమ్ములుతో. ఆమె మీకు నేను టిఫిన్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పినప్పటి నుంచి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఆమె వస్తుందా, ఆమె చేతి వంట తిందామా అని. తెచ్చాను సార్ అని తన హ్యాండ్ బ్యాగ్లోంచి బాక్స్ స్పూన్ తీసి నవి చేతిలో పెట్టింది. దాన్ని తొందరగా ఓపెన్ చేసి టేస్ట్ చేయాలని నాలుక అల్లాడిపోతుంటే, తన ప్రియసఖి చేసిన వంట తినే భాగ్యం దొరికింది అని మనసు పొంగిపోతుంటే, వీటి రెండింటినీ కంట్రోల్లో పెట్టి ఏం టిఫిన్ అన్నాడు. జీడిపప్పు ఉప్మా పల్లి చట్నీ సార్ అంది అమ్ములు. హో ఎమ్మి అంటూ బాక్స్ ఓపెన్ చేసి ఒక స్పూన్ తిని కళ్ళు మూసుకునే టేస్ట్ని ఆస్వాదిస్తూ, అదరగొట్టేసేవన్ను అన్నాడు ఫ్లోలో. ఏమన్నారు సార్ అంది అమ్ములు అయోమయంగా. అతను ఆమెని అన్ను అని పిలవడం ఆమెకు నచ్చింది, కానీ నిజంగా పిలిచాడా లేదా తెలుసుకోవడానికి మళ్ళీ అడిగింది. అదే ఉప్మా చాలా బాగుంది అంటున్నాను అంతే అని. హమ్మో, జస్ట్ మిస్, దొరికిపోయేవాణ్ణి అనుకున్నాడు మనసులో. అమ్ములోని ఓరకంట చూస్తూనే ఉప్మా ఫినిష్ చేసేసాడు నవి. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ వింటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తుంటే, నవేంద్ర సార్ అమ్ములోని లవ్లో పడేయడానికి ఎక్కువ టైం తీసుకునేలా లేడు అని గుసగుసగా మాట్లాడుకుంటూ కవిత సావిత్రి కోసం జ్యూస్ పిండుతుంటే కవితకి హెల్ప్ చేస్తూ ఉన్నారు సౌమ్య జాను. సూర్యుడి కిరణాలు వెచ్చగా ముఖాన్ని తాకుతుంటే నిద్ర లేచి బెడ్ మీద నుంచి లేవబోయిన రాజీ తను అనిరుద్ ఒళ్ళో ఉండడం, అనిరుద్ చేయి తన తల మీద ఉండడం, అనిరుద్ బెడ్ రెస్ట్కి ఆనుకుని నిద్రపోతూ ఉండడం చూసి ఆశ్చర్యంగా, అని నన్ను తన వల్ల పడుకోబెట్టుకున్నాడా, అంటే తనకి కూడా నా మీద ప్రేమ ఉంది అని అనిరుద్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్ అని చెప్పింది. ఆమెకి ఇది రోజు అలవాటే. అనిరుద్ ఉదయాన్నే నిద్రపోతున్నప్పుడు అతనికి తెలియకుండా నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్ అని చెప్పే తన రోజుని స్టార్ట్ చేస్తుంది. కానీ అనిరుద్ నిద్రలో ఉండటం వల్ల అతని నుంచి ఆమెకి సమాధానం వచ్చేదే కాదు. కానీ ఈరోజు అనుకోకుండా రాజీ లేచినప్పుడే అనిరుద్కి మెలకువ రావడంతో
ఆమె ఏం చేస్తుందా అని కళ్ళు మూసుకునే గమనిస్తూ ఉండి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ గుడ్ మార్నింగ్ చెప్పిన మరుక్షణం ఆమెని అతని కౌగిలిలో బంధించి వెరీ గుడ్ మార్నింగ్ అని రాజీతో చెప్పి ఐ లవ్ యూ టూ అని చెప్పడానికి కొంచెం టైం పడుతుంది. నా మనసులో ఉన్న గిల్ట్ని తీసేసి నీకు మనస్ఫూర్తిగా నా హృదయాన్ని అర్పిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. నాకు తెలుసు నీకు నా మీద ఉన్న ప్రేమ నిన్ను ఎంతకాలమైనా వెయిట్ చేస్తుంది. ఎక్కువ టైం తీసుకోను. తొందరగానే నా హృదయాన్ని నీతో ముడివేసేస్తాను అని మనసులో అనుకుని నిద్రపోయేటప్పుడే కాదు మై డియర్ స్వీట్ వైఫీ, మేల్కొని ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు ముద్దులు పెట్టచ్చు, కానీ ఇక్కడ కాదు ఇక్కడ అని పెదవుల వైపు చూపించి ఆమె పెదవుల్ని సుతారంగా నిమిరాడు. అతని ఆ చిన్న స్పర్శకే రాజీ శరీరంలో వేల ప్రకంపనలు ఊపిరి పోసుకుని రాజీ సిగ్గుల మొగ్గయి బుగ్గల్లో ఎర్రని గులాబీలను పూయిస్తుంటే అతని స్పర్శ ఆమెలో రేపుతున్న అలజడిని చూసి అతనికి గర్వంగా అనిపించింది. అతని చిన్న స్పర్శ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆమె ఎర్రని గులాబీలను పూయించిన బుగ్గల్ని గర్వంగా ఒకసారి చూసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతని చూపులకు తాళలేని రాజీ అనిరుద్ చేతుల్ని విడిపించుకొని ఫాస్ట్గా టవల్ తీసుకొని స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చిరునవ్వుతో చూస్తూ వాకింగ్ చేయడానికి వెళ్తూ రాహుల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ వచ్చే లోపల స్నానం చేసి విష్ణు సహస్రనామం వింటూ పూజ చేసేసి టిఫిన్ ప్రిపేర్ చేసి గార్డెన్లో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ కాఫీ తాగుతూ ఉంది రాజీ. వాకింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న అనిరుద్కి అక్కడ రోడ్ మీద టెంకాయ పువ్వు అమ్ముతుంటే వెళ్ళి ఒకటి తీసుకున్నాడు. రేయ్, నువ్వు ఇది తినవు కదా అని రాహుల్ అంటే, మా ఫస్ట్ నైట్ తర్వాత మా ఇంటికి వెళ్ళినప్పుడు నేను మీ చెల్లి కలిసి దేవుడికి టెంకాయ కొట్టాంరా. అప్పుడు అందులో చిన్న పువ్వు వచ్చింది. అలా వస్తే మంచిది, కోరుకున్న కోరిక తీరుతుంది అని మా అమ్మ అంటే రాజీ మాత్రం ఆ పువ్వుని చాలా ఇష్టంగా తినింది. అందుకే తనకి ఇష్టమని తీసుకెళ్తున్నా. దీన్ని ఇంకెంత ఇష్టంగా తింటుందో చూడాలని ఉంది అన్నాడు అనిరుద్. రాహుల్ అనిరుద్ని గట్టిగా హగ్ చేసుకొని లవ్ యూరా, లవ్ యూ బావా, నా చెల్లి ఇష్టాల్ని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు అంటూ అనిరుద్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు రాహుల్. ఛీ, ఏంట్రా ఇది అంటూ రాహుల్ని పక్కకి నెట్టేశాడు అనిరుద్. చీ ఏంట్రా, నువ్వు నా బావవి, నా చెల్లిని ముద్దుగా చూసుకుంటున్నావని ముద్దొచ్చి ముద్దు పెట్టుకున్నా, అంతే కదా, ఇందులో ఏముంది, లవ్ యూ బావా అన్నాడు రాహుల్. సర్లే పద ఇంటికి అంటూ ఇద్దరు ఇంటి బాట పట్టారు. అనిరుద్ రాహుల్ వస్తూ ఉండటం చూసి టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్ది ఇద్దరికీ ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పింది రాజీ. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్కి కూర్చున్నాక అనిరుద్ తీసుకొచ్చిన టెంకాయ పువ్వుని టేబుల్ మీద పెట్టాడు రాజీకి కనిపించేటట్టుగా. వాళ్ళిద్దరికీ వడ్డిస్తూ టేబుల్ మీద అనిరుద్ ఏదో పెట్టినట్టు అనిపిస్తే దానివైపు చూసిన రాజీ కళ్ళు మెరిసిపోయి ఆశ్చర్యంగా అనిరుద్ వైపు చూసింది. నువ్వు నా కోసం తెచ్చావా అని. ఇది నాకు ఇష్టమని నీకెలా తెలుసు అంటూ ఆ పువ్వుని ఒక స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకొని ఇంకో స్పూన్ అనిరుద్ నోటి దగ్గర పెట్టింది. రాహుల్ అనిరుద్ తింటాడా లేదా అని ఆతృతగా చూస్తూ ఉంటే ఎనీథింగ్ ఫర్ యూ అని చిన్న స్మైల్ ఇచ్చి రాజీ పెట్టింది తిని ఇడ్లీ తుంచి చట్నీలో అద్ది రాజీ నోటి దగ్గర పెట్టాడు. అనిరుద్ రాజీ వైపే ప్రేమగా చూస్తూ. అనిరుద్ చూపించే ప్రేమకి మనసు సంతోషంతో నిండిపోతుంటే చిరునవ్వుతో
అనిరుద్ చేతి ముద్ద తిని అనిరుద్ పక్కనే చైర్లో కూర్చుంది రాజీ. అనిరుద్లో మార్పు రావడంతో రాహుల్కి మనసు కడుపు రెండూ నిండిపోతే బలవంతంగా 2 ఇడ్లీ కడుపులో కుక్కేసి వాటర్ తాగి తన కోట్ తీసుకొని రాజీ చెంప మీద ముద్దు పెట్టి బాయ్ మా అని చెప్పి బాయ్ రా అని అనిరుద్తో చెప్పి సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అనిరుద్ తినేసి ఒక మీటింగ్ అటెండ్ చేయడానికి స్టడీ రూమ్లోకి వెళ్ళిపోతే అనిరుద్ తిన్న ప్లేట్లోనే తను కూడా పెట్టుకుని తిని మిగతా పనుల్లో బిజీ అయిపోయింది రాజీ. ఆఫీస్ కాల్లో అనిరుద్ బిజీ అయిపోయాడు. ఇంటిని చక్కగా అరేంజ్ చేసి అనిరుద్కి ఇష్టమైన వెరైటీస్ ప్రిపేర్ చేయడంలో పడిపోయింది రాజీ. నవి అమ్ములు తెచ్చిన టిఫిన్ తినేశాక అందరూ కబుర్లలో పడిపోయారు. మెడిసిన్స్ వేసుకుని సావిత్రి గారు మత్తుగా నిద్రపోతుంటే అమ్ములు వడిలో చక్రీని బజ్జో పెట్టుకుని జోకొడుతూ ఉంటే కవిత, జాను, సౌమ్య బాగా కలిసిపోవడంతో ఏదో ఎప్పటి నుంచో కలిసి ఉన్న ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చక్రీని ఒళ్ళో బజ్జో పెట్టుకొని జోకొడుతూ ఉన్న అమ్ములుని రెప్పవేయక చూస్తూ ఉన్నాడు నవి. చక్రీ ప్లేస్లో నేను అన్ను ఒడిలో పడుకుంటే తను నన్ను జోకొడుతూ ఉంటే అని ఊహించుకుంటూ చిన్నగా నవ్వుతూ అమ్ములు వైపే చూస్తూ ఉన్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంది అమ్ములు. ప్రశాంతంగా నిద్రపోతున్న చక్రీని చూస్తూ ఉన్నాను అని అబద్ధం చెప్పాడు నవి. ఎన్నిసార్లు కాల్ చేసినా కవిత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందో ఏమిటో అని భయం వేసి కవిత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఇంటికి లాక్ వేసి ఉండడంతో చుట్టుపక్కల అడిగి సావిత్రి గారికి హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళారని తెలిసి హాస్పిటల్కి వచ్చి సర్వం మరిచి నవ్వుతూ సౌమ్య, జానుతో మాట్లాడుతున్న కవితని చూసి అతని గుండె వేగం పెరిగింది. ఇక్కడ కవిత కోసం వచ్చింది ఎవరంటారు? కవితని చూసి సర్వం మర్చిపోయింది ఎవరంటారు? ఎనీ గెసెస్? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.